సింగయ్య మృతికి కారణమయ్యారు అంటూ సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేసుకుంటూ వచ్చి చివరికి ఆయన మీద బిఎన్ఏ సెక్షన్ 105 కింద కేసు పెట్టి ఇంకా ఆ కేసులో ఆయనకి యవజ్జీవ కారాగార శిక్ష పడిపోతుంది, ఇంకా అది పడిపోతుంది వామ్మో అని చెప్పి ఎవడో 5 పైసలకు పనికిరారంతో నల్లకోట వేయించి పెద్ద పెద్దగా వార్తలు ప్రసారం చేసుకొని దీన్ని ఏదో అండపిండ బ్రహ్మాండం అని చెప్పి చేసిన వాళ్లకు దిమ్మ తిరిగేలా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తన మీద పెట్టిన కేసుని కొట్టిపోయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్వాష్ పెట్టి విసిరేశారు కదా. ఆ విచారణ సందర్భంగా జగన్ గారి మీద పెట్టినటువంటి సెక్షన్లు చూసి హైకోర్టు ఆశ్చర్యపోయింది. హైకోర్టు ఉత్తర్వుల్లోనే ఫైనల్గా స్పష్టంగా ఏముంది తెలుసా? ఇదో అసాధారణ కేసు. సాధారణంగా ఎఫ్ఐఆర్ దశలో మేము జోక్యం చేసుకోం, కానీ ఇది న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సినటువంటి కేసు. మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులు కేవలం ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రమే. సెక్షన్ 105 కింద కేసు పెట్టాలంటే ఒక వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండడం తప్పనిసరి. అయితే ఫిర్యాదును అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం కానీ తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని కానీ తెలిసి ఉండే అవకాశమే లేదు. ఇది ఒక అసాధారణమైన కేసు. మీరు పెట్టిన సెక్షన్లు చాలా చాలా అసాధారణమైనవి, పూర్తిగా కక్షపూరితమైనవి అని చెప్పి జగన్ తదితరులపై కేసు పెట్టడాన్ని తప్పుపట్టింది. ఈ విషయంలో అన్ని చర్యలను తదుపరి దీని మీద ఎట్టి పరిస్థితులు ఎవరు ముందుకెళ్ళకండి అని చెప్పి అన్ని చర్యలను నిలిపివేసుకుంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని చర్యలను నిలిపేసింది. తప్పుడు వార్తలను, తప్పుడు కథనాలను అన్నింటినీ కూడా మామూలుగా ఎఫ్ఐఆర్ దశలో ట్రయల్ కోర్టులే కింద కోర్టులే జోక్యం చేసుకుంటాయి, కానీ హైకోర్టు ఎఫ్ఐఆర్ దశలోనే జోక్యం చేసుకుంది. ఇది చాలా అసాధారణం, ఇలాంటి సెక్షన్లు ఎట్లా పెడతారు, ఇలాంటి కేసులు ఎలా అని చెప్పి హైకోర్టు కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ప్రయాణికులు మాత్రమే కదా, వాళ్ళ మీద 105 కేసు ఎట్లా పెడతారు, వాళ్ళు ఏమైనా ఉద్దేశపూర్వకంగా చంపారా, ఆ ఉద్దేశం వాళ్ళకి ఎందుకు ఉంటుంది, అసలు ఉన్నట్లు ఎక్కడ కనిపిస్తూ ఉంది అని చెప్పి చెడామడ వాయించేశారు. అన్ని చర్యలను ఈ కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు లేదు, అన్నింటిని ఆపేసుకుంటూ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. పోలీస్ తరపు న్యాయవాది ఏమన్నారు? జగన్కు తెలుసు ఆ వ్యక్తి చనిపోతాడని. జగన్కి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వ్యక్తికి చిన్నప్పటి నుంచి రాజకీయ వైరం ఉంది, పొలం పంచాయతీ ఉంది. చూడండి, ఆ వ్యక్తి చనిపోతాడని జగన్కి తెలుసా? కావాలైతే చంపుతారా అభిమానిని? మన అర్థం ఉందా? హైకోర్టు అయితే చాలా దిమ్మ తిరిగే సమాధానం, చాలా దిమ్మ తిరిగే తీర్పు. మరి ఇప్పటికి కావాల్సినంత బద్నాం చేసినాంలే అని చెప్పి వీళ్ళు ఏమన్నా సంబరపడతారేమో మనకు తెలియదు మరి.